హలో ఎవ్రీవన్, సింపుల్గా క్విక్గా టమాటా కొత్తిమీర రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. దానికోసం ముందుగా పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పప్పులు యాడ్ చేసుకొని వేరుశనగ పప్పులు కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర యాడ్ చేసి మనం చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి 50 గ్రామ్స్ వరకు పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అన్ని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్ లో 3 బాగా పండిన టమాటాలని వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కట్ట వరకు కొత్తిమీర, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును యాడ్ చేసి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసి బాగా మగ్గనివ్వాలి. టమాటా మనకి బాగా మగ్గిపోయి స్కిన్ ఊడిపోతుంది. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేగనక్కర్లేదండి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలని రోట్లో కానీ మిక్సీలో కానీ యాడ్ చేసి టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని దంచుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలన్నీ బాగా మెదిగిన తర్వాత వేయించి పెట్టుకున్న టమాటా కొత్తిమీర చింతపండును కూడా యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి. ఇక్కడ మిక్సీలో వేసుకునే పని అయితే పల్స్ మోడ్లో దంచుకోండి, అప్పుడు మనకి పంటికి పప్పులు తగులుతూ ఉంటాయి. ఇలా దంచుకున్న తర్వాత 2 చిన్నుల్లిపాయలు కూడా యాడ్ చేసి బాగా దంచుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఆనియన్ యాడ్ చేసుకొని ఆనియన్ కూడా మెదిగేలాగా దంచుకోవాలి. ఒకవేళ మిక్సీలో యాడ్ చేసే పని అయితే ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు, పల్స్ మోడ్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. అంతే అండి, మనకి సింపుల్గా టమాటా కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.